చిన్నప్పటి రోజులే చాలా అంటే చాలా బాగుండేవి. స్కూల్ డేస్ కానీ, కాలేజెస్ డేస్ కానీ ప్రతి ఒక్క ఫెస్టివల్ అమ్మ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకునేటోళ్ళం. కానీ ఒక జాబ్ వచ్చిన తర్వాత అన్ని రెస్పాన్సిబిలిటీస్ ప్రతి ఒక్క దానికి మనమైతే అటెండ్ కాలేము. ఇంటికెళ్ళాలంటే పెద్ద టాస్క్ అనే చెప్తాను. చెన్నైలో ఉండే వాళ్ళందరికీ పెద్ద టాస్క్. ఎందుకు ఏంటి అంటే ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. ఇంక నేనైతే మార్నింగ్ ఆఫీస్‌కైతే వచ్చేసాను. ఇంకెలాగో పంచ్ అయితే వేయాలి అనేసి ఏదో పంచయితే వేసేసి అక్కడి నుంచి బస్సు ఎక్కాను. బస్సు ఎక్కి టైడల్ పార్క్ అనేసి అక్కడికెళ్ళేసి లోకల్ మెట్రో అయితే తీసుకొని ఒక ₹5 టికెట్ అయితే సెంట్రల్‌కి అయితే తీసుకోవాలి. ఇక్కడి నుంచి మళ్ళీ నేనైతే లోకల్ ట్రైన్ నుంచి చూస్ చేసుకొని ఇలా అయితే వెళ్తూ ఉన్నాను. ఇక్కడ సిట్యుయేషన్ ఏంటి అంటే తమిళనాడులో తెలుగు వాళ్ళని కొంచెం తక్కువగా చూస్తారు. కానీ మనము కూటి కోసం కోటి తిప్పలంటాం కదా! సో, ఇంకా తప్పదండి. ఇంకా లోకల్ ట్రైన్ అయితే వచ్చేసింది. నేనైతే ఎక్కేసాను. అక్కడి నుంచి మళ్ళీ సెంట్రల్ పార్క్ అని ఇక్కడైతే దిగేసాము. ఇక్కడి నుంచి మళ్ళీ సెంట్రల్‌కి ఒక 20 మినిట్స్ అయితే నడవాలండి. ఇంకా ఏంట్రా తిరుపతిలో ఉన్నంత జనమైతే ఉన్నారు స్టెప్స్ మీద. నేనైతే ఇంకా అలా చూస్తూ నడుచుకుంటూ అయితే వెళ్ళాను. ఫైనల్‌గా ఇదే సెంట్రల్ రైల్వే స్టేషన్ అండి. నేను ఎర్లీ మార్నింగ్ 4:00 అయితే లేచాను. నా టైం వచ్చేసి ట్రైన్ టైం 10:30. కానీ నేను 4:00 లేస్తే కానీ నేను 9:30కి అలా అయితే నేను సెంట్రల్ దగ్గరకైతే రాలేకపోతాను. అంత డిస్టెన్స్ అయితే ఉంటుంది హాస్టల్ నుంచి సెంట్రల్‌కి వెళ్ళాలంటే. ఫైనల్‌గా నేనైతే అక్కడి నుంచి మా ఊరికి వెళ్ళడానికి కావాలి అనే దగ్గరికైతే వచ్చేసానండి. ఇక్కడి నుంచి అయితే ఇంకా రాలేదు మా ఊరు. జస్ట్ కావలికైతే వచ్చేసాను. ప్రతిసారి నేను ఏదైనా ఇంటికెళ్ళేటప్పుడు అమ్మకైతే బ్యాంగిల్స్ అయితే తీసుకెళ్తాను. ఇంకా దసరా ఉంది కదా అనేసి ఇంకా అలా అయితే కొంచెం ఐటెమ్స్ అయితే తీసుకెళ్తూ ఉన్నాను. అలా అయితే సండే కదా! ఇంకా ఫుల్ రష్ ఉన్నారు. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కనిపించాయి. చెన్నైలో 1 డ్రాగన్ ఫ్రూట్ కాస్ట్ వచ్చి ₹80. ఇక్కడ కేర్‌లో 100 అనేసరికి నేనైతే 1 కిలో అయితే తీసేసుకొని అలా అయితే స్టార్ట్ అయితే అయిపోయాను. ఇంకా ఫైనల్‌గా మా ఊరికైతే వచ్చేసానండి. ఎర్లీ మార్నింగ్ 4:00 లేస్తే కానీ ఈవినింగ్ 5కి అయితే నేనైతే రాలేకపోయాను. ఇంకా చాలామంది జర్నీ చేస్తారు. కానీ ఇది అప్ అండ్ డౌన్‌గా చేస్తూ ఉండాలి. సో, పెద్ద టాస్క్ అనే చెప్తాను. మీరు కూడా ఇలాంటివి ఫేస్ చేస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫైనల్లీ నేనైతే మా ఇంటికైతే వచ్చేసాను. నాకు పాసిబుల్ అయితే నేనైతే